మా గార్డెన్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో మొత్తము. ఇంతకుముందు ఎలా ఉండింది మొత్తం, ఇప్పుడంతా క్లీన్ చేసాము చూడండి. మొత్తం ఎండిపోయిన ఉండే కదా, దాన్ని అంతా మళ్ళీ సాగు చేసి రిపేర్ చేస్తే ఇలా వచ్చాయి. గులాబీలు చూడండి ఎంత చక్కగా పూసాయో. చూడండి ఎన్ని మొక్కలు, అన్నీ ఎండిపోయిన ఉండే కదా మొత్తము. మా గార్డెన్ అంతా నిజంగా మల్బరీ ప్లాంట్. ఈ మల్బరీకి కాయలన్నీ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ తీగి రావాలి. ఇప్పుడు కొంచెం ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి చూడండి. అన్నీ మళ్ళీ అంతా చేస్తే మళ్ళీ అన్నీ పచ్చగా అయిపోయినాయి. ఈ మామిడి చెట్టు మాత్రం ఇంకా సక్సెస్ కాలేదు, పచ్చిగా ఉంది. ఏమొస్తుందో చూడాలి. కాకరపాదు, అక్కడ దోసపాదులు చూడండి ఇలా అన్నీ చూడండి. అన్ని చెట్లకు మళ్ళీ దాంట్లో అన్నీ గడ్డి పీకి అంతా చేస్తే మొత్తం ఎండిపోయి ఉండే కదా గార్డెను. మల్లె చెట్టు చూడండి, చిన్న మల్లె చెట్టు ఎలాగొస్తుందో. ఈ మిరప చెట్టు కూడా అదే ఉండింది, మళ్ళీ అదే నీళ్ళు పోస్తే చిగురు వచ్చేసింది. ఈ నిమ్మ చెట్టుని గుర్తుపెట్టారా, మొత్తం ఎండిపోయిన ఉండే కదా, కాయలు కాసి ఎండిపోయింది అని చెప్పాను కదా, అది ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం చిగురు మళ్ళీ బాగా చూసింది. ఇక్కడ ఈ మల్బరీ చూడండి కాయలు, కొన్ని కాయలు చూడండి ఇంతగా చక్కగా. ఇందాక చూపించిన చెట్టు కలిపింది కాకపోతే అది ఇందులో కోకర గింజలు పెట్టాము, ఇప్పుడే మొలుస్తున్నాయి అన్నీ. ఇవన్నీ ఎండిపోయిన చెట్లే, మళ్ళీ చిగురించేస్తున్నాయి బాగా. గోంగూర మళ్ళీ వస్తుంది. కరపక చెట్టు కూడా చాలా బాగా అయ్యింది ఇప్పుడు పచ్చగా. ఏవైనా చెట్లకు చేస్తేనే, చేయకపోతే ఇంకా చూడండి. ఇదొక చెట్టు, దోస చెట్లు అయితే పిచ్చగా అవే మొలిసేసినాయి. మొలిసి ఇలా పాక్కుంటూ వెళ్తే దారాలు కడితే, తాళ్ళు కడితే ఇలా పాక్కుంటూ పోతాయి. మనం కింద వదిలేస్తాం కదా, వదిలేయకూడదు అనమాట. దోస చెట్లను ఏదైనా పాదుల్ని నేలకు రాసుకొని అవి బాగా డ్యామేజ్ అయిపోతాయి. ఇలా ఒక తాడు సహాయం ఇచ్చామనుకోండి మనం, ఏదో దానికి ఇట్లా తాడు కట్టి అప్పుడు ఇలా వచ్చేస్తాయి. బెండ చెట్లు చూడండి. ఇక్కడ ఇలా వాటర్ మిలన్ చెట్టు మొలిచింది చూడండి, ఇంత పెద్దగా వచ్చేస్తుందో అది. దానికి అంతలే పాక్కుంటూ పోతుంది. ఏం కాస్తుందో చూద్దాం. స్టార్ ఫ్రూట్, అన్ని చెట్లు. దోస చెట్లు అయితే ఆల్మోస్ట్ పెరిగేసినాయి, కాయలు కూడా పట్టినాయి చూడండి. అన్నీ అవే మొలిసేసి ఇలా ఒక సపోర్టింగ్ ఇచ్చాను అంతే మేము. అన్నీ ఇలా అయిపోయినాయి చూడండి. ఇందులో పసుపు ఉన్నట్టుంది, పసుపు మొలిసింది, లోపల ఉండిపోయి ఉంటుంది, మొలిసింది. ఈ గులాబీ చూడండి ఎన్ని మొగ్గలు. జామ చెట్టు కూడా చిగురు వచ్చేస్తుంది. వాటర్ ఆపిల్ అండి, పాలకూర. ఇందులో బీర చెట్లు పెట్టాము, ఇంకా దీంట్లోకి సపోర్టింగ్ ఇవ్వాలి. నేను చూసారా స్టాండ్లు ఎలా చేసుకున్నాను, ఆయిల్ క్యాన్లో సిమెంట్ వేసేసి ఒక కర్ర పెట్టుకున్నాం. ఇలా కర్ర సపోర్టింగ్ పెట్టుకొని ఇలా చేసుకున్నాం. ఇలా కట్టేసుకొని అక్కడ ఒకటి అట్లానే సేమ్గా పెట్టుకున్నాం, ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇలా పందిర్లు చేసుకున్నాను అనమాట. ఇలా పాకడానికి చూడండి. పాలకూర, బీర తీగలు అన్నీ పడుతున్నాయి. ఇది నేతి బీర, ఇది మామూలు బీర, ఇది సోర. ఇందులో గంగవాయిల్ కూర, బచ్చల చెట్టు మొలిచింది. ఇందులో దోస చెట్టు చూడండి ఎలా పాకుతుందో. ఇది గోరింటాకు చెట్టు, ఇందులో మెంతం కూర పోసాము. ఇందులోనే తెల్లగల్జేరు కూడా మొలిసింది బాగా. తీయాలి, ఇంకంతా హార్వెస్ట్ చేయాలి. ఆ రెండిట్లలో పసుపు పెట్టాను. ఇది షుగర్ ప్లాంట్. ఇంకే విత్తనాలు ఎక్కువ లేక ఈసారి బయటికి పోలేదు, అందుకు ఉన్న దాంట్లోతో చేసాం. బెండ విత్తనాలు పెట్టాము, కుంటి విత్తనాలు. తోటకూర చూడండి ఎట్లా మొలుస్తుందో అంతా. దానికదే గంగవాయిల్ కూర, దానికదే మొలుస్తూ ఉంది. పర్లేదు, అన్నీ తీసేద్దాం అనుకున్న కాస్త సక్సెస్ అయ్యింది. చూడండి కర్పాకు చెట్టు, బెండ చెట్లు పత్తాయి చూడండి, కాయలు పట్టింది.
చూడండి కాయలు. ఇక్కడ కూడా పట్టింది. అన్ని పిందె వచ్చేసింది మళ్ళీ బాగా. పిందె మొత్తం పిందె పట్టేసింది. ఇట్లా చూడండి, ఇది ఇక్కడ ఒక పట్టాలు. ఇది చూసారా నల్లేరు. చూడండి ఎలా పాకుంటూ పోయిందో మొత్తం పై వరకు. ఇది కూడా మొత్తం హార్వెస్ట్ చేశాను. మళ్ళీ చిగురు వస్తూ ఉంది బాగాను. కింద నుంచి కూడా చిగురు వస్తూ ఉంది. వంకాయ మొక్క. ఇది బ్రహ్మకమలము మొత్తం ఎండిపోయింది. ఏమొస్తుందో చూడాలి ఇంకా. దాన్ని మాత్రం దానిమ్మ చెట్టు అన్ని పూత వచ్చి ఎండిపోయింది. ఇంకా బొప్పాయి. ఇక్కడ ఒక మల్బరీ. నేను మల్బరీ అయితే ఒక 3 చెట్లు పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం. ఇది కొమ్మలతోనే కదా చేస్తున్నాను. ఇక్కడ కాకర తీగ చూడండి, కాకరపాదు ఇలా పాకుంటూ పోతుంది చూడండి. ఇక్కడ పిందెలు కూడా పట్టింది. ఇలా ఎప్పుడైనా మనం పాదులకు ఒక సపోర్టింగ్ ఇవ్వాలి. మనం సపోర్టింగ్ ఇస్తే కనుక అవి పాకుంటూ పోతాయి. బచ్చల చెట్టు ఇక్కడ ఒకటి మొలిసింది. చూసారా స్వీట్ పొటాటో లోపల వేర్లు ఉండినట్టున్నాయి. దాంట్లో నుంచి వచ్చేసింది. అది నేను చూడండి వేప చెట్టు కూడా పెంచుకుంటున్నాను పైన. వేపాకు ఎక్కడో పోయి బయటికి కోసేయడం కంటే ఇది నీళ్ళల్లో నానబెట్టి నేను చెట్లకు కోస్తాను, తెగుళ్ళు రాకుండా. ఏది వాడను నేను, మందులు అసలు వాడను. మొత్తం ఇవే ఆర్గానిక్గానే చేస్తాను. చూడండి దానిమ్మ చెట్టు, వేప చెట్లు 2 పెంచుకుంటున్నాను నేను. ఇలాంటి కూలర్ టప్పులో వేసాను అనమాట. వేస్తే అవే వచ్చేస్తున్నాయి. సీతాఫల చెట్టు చూడండి, ఇంతవరకు అయితే కాయలేదు. ఈ సంవత్సరమే పూత పట్టిందంతాను. చూద్దాం ఏం కాస్తుందో. కాస్తే కనుక మీకు నేను చూపిస్తాను. జామ చెట్టు కూడా చూసారా మొత్తం ఎండిపోయిన ఉండే కదా. ఇప్పుడు చూడండి మొత్తం చిగురు వచ్చేస్తుంది. అన్నీ ఇక్కడంతా నేను కలమందాను, స్నేక్ ప్లాంట్స్ పెంచుకుంటున్నాను. ఇక్కడ ఒక స్వీట్ పొటాటో, అది సీతాఫల చెట్లు. చూద్దాం కాస్తాయేమో, ట్రై చేద్దాము. కాయకపోతే అప్పుడు తీద్దాము. మనం దాంట్లో ఏం చెయ్యట్లే కదా. తమలపాకు చెట్టు మాత్రం సక్సెస్ కాలేదండి, పోయింది. వేర్లు ఉన్నాయి, చూద్దాం ఏమొస్తుందో. ఇది మా గార్డెన్ అంతాను. ఇలా మా మల్లెపూల చెట్టు చూడండి 3 ఫ్లోర్ల పైకి పాకింది. అక్కడ నేను పువ్వులు చూపిస్తాను కదా, అదే చూపిస్తారు అక్కడ కింద. అది మా మల్లె చెట్టు. అది 3rd ఫ్లోర్లో పైన. ఇంకా ఎన్ని పూలు వస్తాయో చూడండి. ఇదంతా మా గార్డెన్ 4th ఫ్లోర్ పైన. ఇది అన్ని చెట్లన్నీ మళ్ళీ వచ్చేసాయి. రిపేర్ చేసేసరికి అంతా మళ్ళీ చక్కగా పచ్చగా నిండుకుపోయింది. చూడండి ఈ సపోటా చాలా పెద్దగా ఉంది. ఇది పెద్ద డ్రమ్లో పెట్టాను. మునగ చెట్టు నేను ఆకుల కన్నా ఎక్కువగా అది కాయల కన్నా ఎక్కువగా ఆకుల గురించే ఉంచుకున్నాను. ఇది చూడండి, ఇది ఫుల్ పూత పట్టేసింది బాగా. కాయలు కూడా చాలా ఇస్తుంది. ఇది నేను ఎప్పటికప్పుడు పైన కట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేస్తుంది. బచ్చల చెట్లు చూడండి పిచ్చగా మొలిసాయి. ఇది మా గార్డెన్. లోకాం సమస్తాం సుఖినో భవంతు.